ఓకే ఓకే ఓకే. సో ఆఫ్టర్ లాంగ్ టైం హిందూ మోడల్ తీసుకొచ్చిన అంటే మ్యాటర్ ఏంటంటే మన కొమ్మరిలో ఫైట్ జరిగింది. సో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు పోయింది అక్కడికి, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఎట్లుంది బయట లైఫ్, ఎట్లుంది ఆఫీస్ లైఫ్, ఎట్లుండే? ఆఫీసే బెటర్ ఉండే అన్న, ఆఫీస్ లైఫే బెటర్ ఉండే. మరి ఎందుకు పోయినా, అట్లా ఎందుకు తిరిగినావు? ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ఆడదాని శరీరంలో అందాలు చూస్తున్నారే కానీ మనసులో ఎవరు చూడలేదు. ఏదో అన్న అట్లా తిరిగినా గానీ ఇట్లా అవుతుందని అనుకోలే అన్న. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అసలు కొమ్మరెల్లికి ఎవరెవరు పోయారు? నేను మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఏదో తేడాగా రాకెళ్ళినాం అన్న. 30 మెంబర్స్ అంటే ఒక్కదానివే అమ్మాయిలు? లేదు ఇంకున్నారు, అమ్మాయిలు బి ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు? దగ్గర దగ్గర ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. 5 మెంబర్స్ అమ్మాయిలు, ఇంకా అమ్మాయి వాళ్ళ ఇప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు వచ్చిర్రు అన్న. అట్లా ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అట్లా అసలు కొట్లాట అసలు ఎందుకు జరిగింది అక్కడ? కొట్లాట అసలుకైనా అది నాది కాదన్న. అసలుకైనా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా ఫ్రెండ్ని కొడతాడు, కొడితే వీళ్ళందరూ ఏం చేసిర్రు అంటే మా తమ్ముడిని కొడతావా అని తను రేజ్ అయిపోయాడు. అందులో నేను మళ్ళీ తర్వాతకి నేను అక్కడ నిల్చొని చూస్తున్నా, ఎందుకంటే గొడవలకి వెళ్ళాను. మళ్ళీ వీడియోలు చూసి వైరల్ చేశారని నేను భయానికి అప్పుడే జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి అంతే. మళ్ళీ అక్కడ ఉన్న అబ్బాయిలందరూ నన్ను మిస్బిహేవ్ చేసుకుంటే ఏమేమో అంటారు. పబ్లిక్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? నువ్వేంత పెద్ద అందగత్త లెక్క పోజిస్తున్నావు, నేను దీంతో మాట్లాడుతుంటే నువ్వేంత పెద్ద ఫిగర్ లెక్క. ఇక నేను అక్కడ రేజ్ అంటే అయిపోయినా. మిస్బేర్ నువ్వు ఆడ ఒక్కదాను, నువ్వు అమ్మాయిను ఒక్కదాని వచ్చిన వాళ్ళకి మాటలు అంటారు, నేను పడలేకపోయి నేను బి రేజ్ అయినా. అక్కడ నేను ఏం తాగలే. ఫ్రెండ్స్ కొట్లాడుతున్నారు, అయితే నేను ఎందుకు అందులో వెళ్ళి నేను జూర్ ఎందుకు నా పేరు బ్యాట్ చేసుకోవాలని నేను అన్నా. కొట్లాట ఎందుకంటే ట్రాలీ కాడికి వచ్చేమో అన్నారు మమ్మల్ని. ఈడో పెద్ద ఇలాఖతా మాఫియా నడుస్తున్నదిరా. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. ఇక్కడ ఈ లొల్లితో ఇక్కడ నన్ను మొత్తం పక్క నుంచి గెలుపుతున్నారు. ఎన్ని 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 దారుణాలు సార్. వీడియోలు తీస్తున్నారు నన్ను. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.